గురుగారు, మాఘమాసం స్నానాలకే కాదు దానాలకు కూడా ప్రసిద్ధిగాంచింది. ఎటువంటి దానాలు చేస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయి? దానం ఎప్పుడూ తీసుకున్న వారికి ఇచ్చేవారికి ఉభయపక్షాలకు మేలు కలిగించేది. ఇంత మాత్రమే అని కాకుండా ఆ దానం ద్వారా ప్రకృతి పర్యావరణానికి కూడా మేలు కలుగుతుంది. ప్రతిరోజు దానం చెయ్యాలి. దానం చెయ్యని రోజు మనకు పాపాన్ని మూటగట్టుకున్న రోజు అని వేదమాత ఒక ప్రత్యేక ధర్మంగా తెలియజేస్తుంది. కామో దాత కామ ప్రతిగ్రహీత కామగం సముద్రమావిష కామేన త్వా ప్రతిగృహామి కామైతత్తే ఏషాతే కామ దక్షిణ. దానం ఇవ్వాలి. దివ్యతే ప్రకాశింపజేసేది దానం అవుతుంది. తీసుకున్న వారికి ఇచ్చిన వారికి 12 నెలలలో మాఘమాసం ఈ దానానికి మరింత ప్రత్యేకం. ఈ మాసంలోనే రథసప్తమి, ఈ మాసంలోనే భీష్మ ఏకాదశి, ఈ మాసంలోనే మాఘ పౌర్ణిమ, ఈ మాసంలోనే మహాశివరాత్రి కదా. కనుక ఇన్ని ప్రత్యేకతలతో కూడుకున్న ఈ మాఘమాసంలో అఘము అంటే పాపము అని ఇందాక చెప్పుకున్నాం. ఆ మాట జ్ఞాపకం తెచ్చుకుంటే పాపాలు పోగొట్టే మాసం కనుక పాపాలను పోగొట్టడంతో పాటుగా పుణ్యబలాన్ని పెంచుకునే సులభమైన మార్గం దానానికి అనువైన మాసం మాఘమాసం. ఈ మాసంలో నవధాన్యాలను దానం ఇవ్వాలి. బియ్యము, శనగలు, ఉలవలు, బెబ్బర్లు, అలసందలు ఇలా సమస్త ధాన్యాలను ఈ మాసంలో వారాలకు ఆధిపత్యాలుగా గుర్తించి ఆయా వారాలకు అనుకూలంగా ఆయా ధాన్యాలను మనం దానం ఇచ్చినా, నీటిలో తడిపి గోమాతకు ఆహారంగా అందించినా కూడా పుణ్యబలాన్ని పెంచుకున్న వాళ్ళం అవుతాం. ప్రత్యేకంగా ఈ మాసంలో ఇవ్వవలసిన మరి ఒక ప్రత్యేకమైన దానం ఒకటి ఉంది. అభయదానం. అన్నదానం, విద్యాదానం, ఔషధ దానం అనే మూడింటితో పాటుగా అభయదానం 4వది ప్రత్యేకమైనది. దానాలు దశవిధ దానాలు, షోడశవిధ దానాలు ఇలా అనేకం చెప్పబడి ఉండగా ప్రత్యేకంగా చతుర్విధ దానాలు 4 ప్రత్యేకంగా ఉండే దానాలలో 4వది అభయదానం. ఎవరికైనా మేమున్నాం అన్న మాట చెప్పడం. ఈ మాటలో నుంచే పుట్టింది 100 అబద్ధాలైనా చెప్పి ఒక పెళ్లి చెయ్యాలి అనే సామెత. అమ్మాయి పెళ్లి కావడం లేదా? అభయదానం. మేమున్నాంగా, మేము చేస్తాం. అబ్బాయి పెళ్లి కావడం లేదు, ఏ అమ్మాయి ఒప్పుకోవడం లేదా? మేం చేస్తాంగా. ఇలా అభయాన్ని అందించి కార్యదీక్షతో ఎవరైనా ముందుకు వచ్చి దక్షతతో ఆ కార్యాన్ని ఉభయపక్షాలకు అభయం అందించే విధంగా నిర్విఘ్నంగా పూర్తి చేయవలసిన మాసం మాఘమాసం. అందుకోసమే ఈ మాసాన్ని వివాహాదులకు ప్రత్యేకం అంటూ ఉంటారు. శుక్రమూఢాలు ఏమైనా ఇలాంటివి ఉంటే వివాహాలు ఆచరించకూడదు, కానీ ప్రత్యామ్నాయంగా వాటికి సంబంధించిన కబుర్లు, మాటలు, విశేషాలు వీటిని ఏదైనా ఒక ఆలయం వేదికగా చేసుకొని నిర్వహించుకోవచ్చు. దానాలలో అభయదానం చాలా శ్రేష్టమైనది. అన్నదానం, విద్యాదానం ఇవి కూడా ఈ మాసంలో ఆచరించవలసినవే. కానీ సమస్త దానాలలో గోభూతిల హిరణ్యాజ్యవాసో ధాన్య గుడాంచ రౌప్యం లవణం ఇత్యాహు ఇలా అనేక దానాలు ఉండగా ఈ మాసానికే ప్రత్యేకంగా చెప్పబడ్డ దానం అభయదానం. ఇంకొక ప్రత్యేకమైన దానం కూడా ఉంది. కంచు లోహంతో చేయబడ్డ పాత్రను ఈ మాసంలో దానంగా అందించినట్లయితే అద్భుతమైన పుణ్య బలం మనకు లభిస్తుంది. కంచు లోహంతో చేయబడిన పాత్ర, కంచు లోహంతో చేయబడిన చెంబు, గ్లాసు. కంచు ఒక ప్రత్యేకమైన లోహం. తగరంతో రాగి కలుపుకొని ఏర్పడ్డ ఈ లోహాన్ని మనం వినియోగించి ఇలా మనం ఇత్తడి, తగరం ఈ లోహంతో ఇలా సిద్ధంగా వచ్చేదే కంచు అవుతుంది. కంచు పాత్ర దానం ఈ మాసానికి ప్రత్యేకం, తలమానికం అని చెప్పుకోవాలి. ఇది విషయం.